నేడు భారత్ వెస్టిండీస్ మధ్య టీ20 ప్రపంచ కప్ కోసం పోరు జరగనుంది. కోల్కతా వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే సెమీఫైనల్స్ కు చేరాలంటే రెండు జట్లు ఈ మ్యాచ్ లో గెలుపు కోసం ప్రయత్నించాల్సిందే. కోల్కతా ఈడెన్ గార్డెన్స్ బ్యాటర్లకు స్వర్గధామం. భారీ పరుగులు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జింబాబ్వేపై ఆడినట్లుగానే టీమిండియా బ్యాటర్లు రాణించగలిగితే భారీ స్కోరు సాధ్యమవుతుంది. ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తే వారు సెమీఫైనల్స్ కు చేరుకుంటారు. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా ఈ గ్రూప్ నుంచి సెమీఫైనల్స్ కు చేరుకుంది. భారత్ వెస్టిండీస్ జట్లు గ్రూప్ దశలో మంచి పర్ఫార్మెన్స్ చూపాయి. సూపర్ 8 దశలో మాత్రం రెండు టీములు దక్షిణాఫ్రికాపై ఓటమిని చవిచూశాయి. జింబాబ్వే పైన గెలిచాయి. ఇక దీంతో వర్షం పడితే మాత్రం రన్ రేటు వెస్టిండీస్ కు అనుకూలంగా ఉంది. అయితే వాతావరణ శాఖ అంచనాల మేరకు నేడు వర్షం పడే అవకాశం లేదని తెలుస్తుంది. దీంతో ఇరు జట్లకు గెలుపు కీలకంగా మారనుంది. ఇరు జట్లు ఫస్ట్ బాల్ నుంచే బౌలర్లపై విరుచుకుపడే అవకాశాలున్నాయి. ప్రత్యర్థి ముందు భారీ స్కోరు ఉంచగలిగితేనే ఛేదనలో వారిని కట్టడి చేసే వీలుంటుంది. లేకుంటే బౌలర్లపై ఒత్తిడి పెరుగుతుందని తెలుస్తుంది. అందుకే మొదట బ్యాటింగ్ చేసిన ఏ జట్టు అయినా దూకుడుగానే ఆడే అవకాశాలున్నాయి. వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ కూడా బలంగా ఉంది. 9 మందిని మంచి ఫామ్ లో ఉండి బ్యాట్ ను జులిపించేవారే. ఇక భారత్ లో కూడా బ్యాటర్లు జింబాబ్వే మ్యాచ్ తో ఫామ్ లోకి వచ్చినట్లే. ఓపెనర్లు ఇద్దరు 5 నుంచి 6 ఓవర్లు నిలకడగా ఆడి మంచి షాట్లు కొట్టగలిగితే భారత్ మంచి స్కోర్ చేసే అవకాశం ఉందని క్రీడా నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే భారత బ్యాటర్లు దూకుడుగా ఆడాలని, బంతిపై దృష్టి పెట్టకపోతే వికెట్ సమర్పించుకోక తప్పదని కూడా హెచ్చరిస్తున్నారు. భారత్ స్వల్ప మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తుంది. కులదీప్ యాదవ్ కు చోటు కల్పిస్తారా లేదా అన్నది చివరి నిమిషంలోనే తేలనుంది. ఇక కోల్కతా పిచ్ స్పిన్నర్లకు అంత అనుకూలించదన్న వార్తలతోనే పేసర్లతో పాటు ఆల్ రౌండర్లతోనే టీమిండియా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. మొత్తం మీద నేడు రెండు జట్లకు చావో రేవో అన్నట్లు మ్యాచ్ అయితే జరగనుంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి, ఇవాళ టీ20లో భారత్ వెస్టిండీస్ మధ్య అయితే ప్రపంచ కప్ కోసం అయితే పోరు జరగనుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? రామనే 2020 ప్రపంచ కప్ సంబంధించి ఆల్మోస్ట్ ఇవాళ అటు వెస్టిండీస్ కి ఇటు భారత్ కి రెండింటికి కూడా ఫైనల్ లాంటిదని చెప్పుకోవచ్చు. సాయంత్రం 7 గంటలకి ఈ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగబోతుంది. సూర్యకుమార్ సారథ్యంలోని భారత్ జట్టుకు ఈ ప్రధానంగా డో ఆర్ డై అనేది చెప్పుకోవాలి. ఈ మ్యాచ్ గెలిస్తేనే ఖచ్చితంగా సెమీఫైనల్ కి భారత్ వెళ్ళబోతుంది. ఇంకా జింబాబ్వేతో భారీ విజయం తర్వాత కొంత భారత్ కి అయితే సెమీస్ ఆఫ్ అనేది మిగిలిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు సెమీస్ లో ఎంట్రీ అవ్వాలంటే ఖచ్చితంగా వెస్టిండీస్ మీద గెలవాల్సిన పరిస్థితి ఉంది. దాంతో పాటు అటు వెస్టిండీస్ అయినా సరే సెమీస్ కి వెళ్ళాలంటే భారత్ తో గెలవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ రెండు జట్లు కూడా సూపర్ 8 లో అటు దక్షిణాఫ్రికాతో ఓడిపోయిన జట్లు. ఇప్పుడు ఈ రెండు జట్లకి సూపర్ 8 అనేది చాలా కీలకంగా కాబోతుందని చెప్పుకోవచ్చు. ఎవరు గెలిస్తే వారు ఖచ్చితంగా సూపర్ ఫైనల్ కి వెళ్తారు. అయితే ఇప్పటి వరకు రన్ రేట్ ప్రకారం కూడా చూసుకున్న మనకి వాళ్ళు జరిగే మ్యాచ్ కి రన్ రేట్ అనేది పెద్దగా అవసరం రాకపోవచ్చు. గెలిచిన జట్టు మాత్రం సెమీస్ కి అయితే వెళ్ళబోతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇప్పటికే దీనికి సంబంధించి అంటే సెమీస్ కి సంబంధించి అటు ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాతో పాటు న్యూజిలాండ్ కూడా వెళ్ళి ఇంకా 4వ బెర్త్ కోసం అయితే వాళ్ళ ప్రధానంగా పోటీ జరగబోతుంది. ఈ 4వ టీం ఎవరు వెస్టిండీస్ అవుతుందా భారత్ అవుతుందా అనేది కూడా ఇవాళ రెండు జట్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఆ సెమీస్ లో అడుగుపెట్టబోతుంది. అయితే ఇవాళ గెలిచిన మ్యాచ్ కి సంబంధించి అంటే వాళ్ళ గెలిచిన టీము 4వ తారీఖున సెమీఫైనల్ లో కోల్కతాలో ఆడబోతున్నారు. అంటే ఆ మరుసటి రోజు వాంకడేలో కూడా రెండో సెమీస్ కూడా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. అయితే వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ ఆర్డర్ భారత్ కి కొంత కలిసి వచ్చింది. అదే బ్యాటింగ్ ఆర్డర్ అదే టీం కూడా ఇవాళ అంటే జింబాబ్వేతో ఆడిన మ్యాచ్ కి సంబంధించి అదే ఆర్డర్ అయితే ఇవాళ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. అయితే భారత్ కు సంబంధించి ప్రధానంగా అభిషేక్ శర్మ ఓపెనింగ్ భాగస్వామిగా సంజు శాంసన్ కూడా గతనరించారు. అయితే ఏదైతే మన జింబాబ్వే జరిగిన మ్యాచ్ కి సంబంధించి ఇషాన్ కిషన్ కి 3వ స్థానంలో బ్యాటింగ్ కి రావడం మంచి ఫలితం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. సంజు శాంసన్ కూడా మెరుపిన్నింగ్స్ ఆడి దాన్ని భారీ స్కోర్ గా మార్చడంలో అటు కీలక పాత్ర పోషించారు. ఇంకా అభిషేక్ శర్మ కూడా సమ్మేళనంతో మన జింబాబ్వే మీద ఆడాడు. అంటే బ్యాటింగ్ కు సంబంధించి
పూర్తిగా గతంలో ఏదైతే జింబాబ్వేతో ఆడిన టీం ఏదైతే ఉందో బ్యాటింగ్ ఆర్డర్, అదే బ్యాటింగ్ ఆర్డర్ కూడా ఇవాళ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇంకా బౌలింగ్ కి సంబంధించి అయితే కొంత భారత్ విఫలం అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు జింబాబ్వేకి సంబంధించి కూడా భారీ స్కోర్ గతంలో మన మ్యాచ్ లో చేసినప్పుడు కూడా దాదాపు జింబాబ్వే కూడా 180 పరుగుల వరకు కూడా అంటే రన్ చేశారంటే కూడా పూర్తిగా కొంత భారత్ కు సంబంధించి బౌలింగ్ ఆర్డర్ అనేది కొంత ఆందోళనకరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు వెస్టిండీస్ కు సంబంధించి కూడా బ్యాటింగ్ ఆర్డర్ అనేది ఆల్మోస్ట్ 9వ వికెట్ వరకు కూడా వాళ్ళకి బ్యాటింగ్ ఆర్డర్ అనేది కలిసి వస్తుంది కాబట్టి కొంత భారత్ కు సంబంధించి బౌలింగ్ అనేది కొంత ఆందోళనకరంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే బ్యాటింగ్ ఆర్డర్ అనేది కరెక్ట్ గానే ఉన్నప్పటికీ కూడా బౌలింగ్ కొంత భారత్ ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి సంబంధించి పూర్తిగా అటు వరుణ్ చక్రవర్తి కూడా గత 2 మ్యాచ్ల్లో బౌలింగ్ లో విఫలమైన పరిస్థితి ఉంది. ఇంకా జింబాబ్వేపై అక్షర్ పటేల్ తిరిగి జట్టులోకి తీసుకున్నప్పుడు అతను కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఇక స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అనేది ఒక మ్యాచ్ మాత్రమే ఆడారు. ఇవాళ కుల్దీప్ యాదవ్ ని తీసుకుంటారో లేదా అనేది కూడా కొంత చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ ఈ 2 జట్లకి ఇది కీలకంగా అయితే కాబోతుంది. ఇంకా అంతేకాకుండా మొత్తం అంటే ఇవాళ ఈవినింగ్ సంబంధించి పూర్తిగా అటు భారత్ బ్యాటింగ్ అటు కరెక్ట్ గా ఉన్న సమయం కరెక్ట్ గా ఉంది కాబట్టి కొంత బ్యాటింగ్ అయితే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కలకత్తాలోని ఈడెన్ గార్డెన్ లో గతంలో కూడా అటు భారత్ కూడా అనేక అంటే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళకి కొంత బ్యాటింగ్ ఆర్డర్ అనేది కలిసి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇవాళ 2 జట్లకు కూడా ఇవాళ ఈ మ్యాచ్ అనేది కీలకం అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో అటు వర్షం పడితే మాత్రం కొంత భారత్ కి ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రన్ రేట్ ప్రకారం చూసుకున్నట్లయితే భారత్ కు సంబంధించి -1.3 ఉంది. అలాగే ప్లస్ లో అటు వెస్టిండీస్ ఉంది కాబట్టి మ్యాచ్ ఒకవేళ వర్షం వచ్చి రద్దు అయితే మాత్రం ఖచ్చితంగా చెరవ పాయింట్ ఇస్తారు. ఇప్పుడు ఆ రన్ రేట్ ప్రకారం అయితే వెస్టిండీస్ కి అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న వెదర్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే వర్షం అయితే పడే అవకాశం చాలా తక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక లోయర్ ఆర్డర్ లో రింకు సింగ్ ని తిరిగి తీసుకోవాలా లేదా దాని మీద కూడా చర్చ జరుగుతుంది. దీనిపై పలు ఆప్షన్లు కూడా భారత్ ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది. చివరికి గత మ్యాచ్ ఆడిన జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా ఇవాళ ఆడే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సేమ్ అదే బ్యాటింగ్ ఆర్డర్ ఏదైతే లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ ఏదైతే మన జెండా మీద కలిసి వచ్చిందో అదే ఆర్డర్ తో అయితే వాళ్ళ టీమిండియా అంటే అదే బ్యాటింగ్ అయితే చేయబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అటు 2 టీంలు కూడా ఇప్పుడే మ్యాచ్లు ఆడడానికి సిద్ధమని చెప్పుకోవచ్చు. అటు వెస్టిండీస్ కైనా ఇటు భారత్ కైనా ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు అనేది న్యూజిలాండ్ తో సెమీఫైనల్ ఆడబోతుంది కాబట్టి ఈ 2 టీములకి ఈ మ్యాచ్ చాలా కీలకంగా అయితే మారింది శ్రావణి. రాజేష్, అసలు భారత్ స్కోర్ ఎంత చేసే అవకాశం ఉంది? అంటే వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ కూడా బలంగానే ఉండనుంది కదా? ఖచ్చితంగా అంటే వెస్టిండీస్ కు సంబంధించి కొంత బ్యాటింగ్ ఆర్డర్ అనేది అంతా కలిసి వస్తున్న పరిస్థితి. ఏదైతే మొన్న జరిగిన మ్యాచ్ కి సంబంధించి కూడా వెస్టిండీస్ బ్యాటింగ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 86 వికెట్లు పోయినప్పటికీ కూడా దాదాపు దక్షిణాఫ్రికాతో జరిగినప్పుడు 170 వరకు కూడా వాళ్ళు స్కోర్ చేశారంటే వాళ్ళకి దాదాపు 8th వికెట్ వరకు కూడా వాళ్ళకి బ్యాటింగ్ ఆర్డర్ అనేది కరెక్ట్ గా ఉంది. కాకపోతే స్పిన్నర్ ఏదైతే మన ఫస్ట్ నుంచి భారత్ కు సంబంధించి స్పిన్నర్ అనేది కొంత విఫలం అవుతున్న పరిస్థితి ఉంది. సో ఈసారి అంటే వాళ్ళకి జరుగుతున్న మ్యాచ్ కి సంబంధించి కొంత స్పిన్నర్లు చాలా కీలకంగా కాబోతున్నారని చెప్పుకోవచ్చు. అటు వెస్టిండీస్ కు సంబంధించి బౌలింగ్ ప్రభావం అనేది భారత్ మీద పెద్దగా ఉండకపోవచ్చు. అయితే ఒక రకంగా చూసుకోవాలంటే ఇప్పటి వరకు కూడా 2020 సంబంధించిన రికార్డుల్లో భారత్ ముందుందే. అంటే టోటల్ ఓవరాల్ గా 2020లో భారత్ నెంబర్ 1 స్థానంలో ఉన్నప్పటికీ కూడా ప్రపంచ కప్ లో చూసుకుంటే మాత్రం ఆ వెస్టిండీస్ తో తలపడినప్పుడు ఈక్వల్ 2 టీంలు కూడా ఈక్వల్ గానే మ్యాచ్లు గెలిచిన పరిస్థితి ఉంది. సో ప్రపంచ కప్ లో కొంత భారత్ కి వెస్టిండీస్ కి సంబంధించి కూడా కొంత సమాన అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇవాళ భారత్ అయితే పూర్తిగా సంసిద్ధమైంది. ఎందుకంటే గతంలో అటు జింబాబ్వే తర్వాత కొంత గ్రూప్ దశలో కొంత తడబడినప్పటికీ కూడా మళ్ళీ జింబాబ్వేతో మళ్ళీ భారత్ కూడా ఫామ్ లోకి వచ్చింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా బ్యాటింగ్ ఆర్డర్ అనేది ఖచ్చితంగా కలిసి వచ్చింది లెఫ్ట్ అండ్ రైట్ కాబట్టి భారత్కి బ్యాటింగ్ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అయితే బౌలింగ్ సంబంధించి కొన్ని మార్పులు చేసుకోవాలి. స్పిన్నర్ల మీద అంటే స్పిన్నర్లకు సంబంధించి ఏదైతే టీమిండియా తీసుకుంటుందో టీమిండియా కూడా స్పిన్నర్ల విషయంలో కొంత ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ ఆ స్పిన్నర్ అనేది పారడం లేదు. స్పిన్నర్ సంబంధించిన వాళ్ళలో కూడా బ్యాటింగ్ రన్స్ కూడా ఎక్కువ ఇస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి స్పిన్నర్ల మీద భారత్ ప్రధానంగా దృష్టి పెట్టాలి. అలాగే వెస్టిండీస్ ని అంత తక్కువకి కట్టడి చేస్తే మాత్రం భారత్కి అంత అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. కాబట్టి ఈ 2 టీంలు ఇవాళ
కోల్కతా ఈడెన్ గార్డెన్ అది బ్యాటింగ్ అనుకూలంగా ఉండే పిచ్ కాబట్టి మొదట బ్యాటింగ్ చేసే జట్టుకి ఎక్కువ అవకాశాలు గెలిపే అవకాశాలు ఉండే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా అటు రెండు టీంలు ప్రధానంగా రెండు టీంలు చాలా సంసిద్ధమైనవి. అటు బ్యాటింగ్ పరంగా భారత్కు మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఈసారి అంటే భారత్కు సంబంధించి అభిమానులు భారత్ సూపర్ 8 సెమీఫైనల్కి వెళ్ళాలంటూ కూడా అటు ఫ్యాన్స్ కోరుకుంటున్న పరిస్థితి ఉంది. సో వెస్టిండీస్ కావచ్చు, భారత్ కు సంబంధించి రెండుకి కూడా ఇవాళ డూ ఆర్ డై అనే చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ అనేది. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.